భారత చైనా సరిహద్దులో వివాదం ముందుకొచ్చింది. ఘర్షణలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత సైనికులు 20 మంది చనిపోయినట్టు, చైనా సైనికులు 32 మంది చనిపోయినట్టు కూడా మనం మీడియాలో వార్తలు చూసాం. సహజంగానే చైనా ప్రజలకు చైనా ప్రభుత్వం భారతదేశాన్ని తప్పని చెప్తోంది. భారత సైనికులు తప్పు చేశారని చైనా మీడియాలో వార్తలు వస్తుంటాయి. భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు చైనా తప్పు చేసిందని చెప్తుంది. చైనా సైనికులు తప్పు చేశారనే వార్తలే వస్తుంటాయి. ఏ రెండు దేశాల మధ్య వివాదం వచ్చినా జనరల్గా జరిగేది ఇదే. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు, అసలు వాస్తవం ఏమిటి? ఇదొక ప్రశ్నే, ఇదొక భాగం. ఇలాంటి సందర్భాలు చాలా సున్నితంగా ఉంటాయి. చైనా ప్రజలు ఎవరైనా చైనా ప్రభుత్వం తప్పు చేస్తోంది, ఇండియానే రైటు అన్నారనుకోండి, అప్పుడు చైనాలో వాళ్ళు దేశద్రోహులుగా పరిగణించబడతారు. భారతదేశంలో ఎవరైనా చైనాదే రైటు, భారత సైనికులదే తప్పు అన్నారనుకోండి, ఇక్కడ ఆ మాట అన్న వాళ్ళను దేశద్రోహులుగా పరిగణిస్తారు. అందుకని వాస్తవం ఏమిటి అనేది తేలడం అనేది ఒక సున్నితమైన విషయం, అంత సులభమైన విషయం కూడా కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. అవి మనం చర్చించగలిగేవి, విశ్లేషించగలిగేవి, కొన్ని అభిప్రాయాలకు రాగలిగేవి, లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం కూడా సాధ్యపడేవి. ఉదాహరణకు చైనా సరుకుల్ని నిషేధించాలి అనేటువంటి అంశం ముందుకు వస్తూ ఉంది. కొంతమంది మంత్రులు కూడా నిషేధిస్తామని కూడా చెప్తున్నారు. నిషేధించడం భారతదేశానికి లాభమా నష్టమా? ఇదొక అంశం. నిషేధించడం వల్ల అసలు నిషేధించడం అనేది ఆచరణలో సాధ్యమా సాధ్యం కాదా, అది ఇంకొక ఆస్పెక్ట్. అట్లనే అసలు నిషేధించకపోవడం కాదు, చైనా సరుకుల్ని బహిష్కరించమని చెప్పేసి మనం పిలుపునివ్వాలి అని కొంతమంది మంత్రులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, పత్రికల్లో, టీవీ ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే చైనా సరుకుల్ని బహిష్కరించాలా, విదేశీ సరుకుల్ని బహిష్కరించాలా, ఇది ఒక చర్చ. ఇంతకు ఈ వివాదం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చైనాకు భారతదేశానికి మధ్య బార్డర్లో పెరుగుతున్నటువంటి ఈ వివాదం, ఇది పెరిగి పెద్దదైతే చైనాకు లాభమా, భారతదేశానికి లాభమా, ఈ రెండు దేశాలకు కాకుండా ఇంకెవరికైనా లాభమా? ఇవన్నీ కూడా మనం చర్చించగలిగేవి, విశ్లేషించగలిగేవి, కొన్ని అభిప్రాయాలకు రాగలిగేవి. అందుకని మనం తేల్చలేని విషయాలను పక్కన పెడితే మనం చర్చించి విశ్లేషించి ఒక అభిప్రాయానికి రాగలిగిన విషయాల మీద మనం దృష్టి సారించవచ్చు. ఇప్పుడు మనం ఆ పనే చేయొచ్చు. మొదటి అంశం, చైనా సరుకులు బహిష్కరించాలా లేదా, ఇది మొదటి అంశం. ఆ మాటకు వస్తే ఒక్క చైనా సరుకుల్ని ఎందుకు బహిష్కరించాలి? అసలు విదేశీ సరుకుల్ని మనం బహిష్కరించవచ్చు కదా. ఏ దేశానికైనా ఎగుమతులు ఎక్కువై దిగుమతులు తక్కువైతే లాభం, అంతర్జాతీయ వాణిజ్యంలో మిగులు ఉంటుంది. ఓవరాల్గా మొత్తం మీద ఎగుమతులు దిగుమతులను చూసుకున్నప్పుడు దానికంటే ముఖ్యమైనది నిత్య జీవితావసర సరుకులు, అత్యవసర సరుకులు. మన దగ్గర తయారు చేసుకోవడం సాధ్యం కాదు, అనివార్యంగా మనం దిగుమతి చేసుకోవాల్సిందే అనుకునే సరుకులు మినహాయిస్తే మిగతావన్నీ మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం మనకెప్పుడూ ఉపయోగం.
అలాంటి అత్యవసర సరుకుల కోసం, నిత్య జీవితావసర సరుకుల కోసం చైనా మీద ఎందుకు ఆధారపడాలి, అమెరికా మీద ఎందుకు ఆధారపడాలి, బ్రిటన్ మీద ఎందుకు ఆధారపడాలి, మరో దేశం మీద ఎందుకు ఆధారపడాలి? అవన్నీ మన దేశంలోనే తయారు చేసుకోవాలి. మన దేశంలో తయారు చేసుకోవాలి, మన దేశంలో అమ్ముకోవాలి, మన సరుకులు మన ప్రజలకు అందుబాటులోకి తెచ్చుకోవాలి. కొన్ని అత్యవసర సరుకులు సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటివి ప్రస్తుతం మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చినా దీర్ఘకాలంలో మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా మన దగ్గర శాస్త్ర సాంకేతిక పరిశోధనను ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన నిధులను కేటాయింపులు పెంచాలి. తద్వారా మన పరిశోధన రంగాన్ని విస్తృతం చేసి లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్నటువంటి ఉత్పత్తులు కూడా మన అవసరం మేరకు మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా మన శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. ఈ రెండూ జరగాలి. అది మనకు ఉపయోగం. ఎవరి మీద ఆధారపడకుండా మన సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఉపయోగం, మనం అప్పుల పాలు కాకుండా ఉండడానికి ఉపయోగం, ఇంకా చేతనైతే అదనంగా ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్ముకుంటే లాభం కూడా. కానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్నటువంటి దిగుమతులను మనం అవాయిడ్ చేసి కాలక్రమంలో ఆ శక్తి మనమే పెంచుకొని మనమే ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులను రీసెర్చ్ కోసం, పరిశోధనా రంగం కోసం మన కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నదా? అది చూస్తే మొత్తం మన జీడిపిలో కేవలం 0.7% మాత్రమే పరిశోధనా రంగానికి మోడీ ప్రభుత్వం కేటాయించింది. చైనా తన జీడిపిలో 2% కేటాయించింది. ఇజ్రాయెల్ తన జీడిపిలో 4% కేటాయించింది. ఇంకా అనేక దేశాలు మనం పరిశీలించవచ్చు. కాబట్టి మన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మన శాస్త్ర పరిశోధనా రంగం మీద నిధులు కేటాయించకుండా, ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడే విధంగా ఎట్లా తయారు చేయగలుగుతుంది భారతదేశాన్ని? అసాధ్యం. ఇది మొదటి అంశం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేకుండానే కొంచెం శ్రద్ధ పెడితే ఉత్పత్తి చేసుకోగలిగేటువంటి నిత్య జీవిత అవసర సరుకులు ఉంటాయి. అవైనా మన దగ్గర ఉత్పత్తి చేసుకోవచ్చు, మన దగ్గర ఉత్పత్తి చేసుకోవాలి. ఉదాహరణకి దోమలను చంపేటువంటి బ్యాట్, అవి చైనా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. మన దగ్గరే ఎందుకు ఉత్పత్తి చేసుకోకూడదు? ఆ మాత్రం టెక్నాలజీ మనకు లేదా? అంటే వాణిజ్యవేత్తల ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టనటువంటి పాలకులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టట్లేరు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే జరిగింది అధికారంలో, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న అదే జరుగుతూ ఉంది. అందుకని చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, మరో దేశం కావచ్చు, మనం ఉత్పత్తి చేసుకోగలిగే అవకాశం ఉన్నటువంటి సరుకుల్ని మనమే ఉత్పత్తి చేసుకుంటే మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఆ మేరకు మన అప్పులు పెరగకుండా చూసుకోవచ్చు. మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇదే చెప్తున్నదా? మన సరుకుల్ని మనమే ఉత్పత్తి చేసుకుందాం అంటుందా? అంటే తప్పకుండా మంచిదే, అందరం సమర్థించాల్సిందే. అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, అది అమలు జరుపుకోవాలి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు చైనా సరుకులను బహిష్కరించండి అనే నినాదం బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో కానీ, పత్రికలు లేదా టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా చైనా సరుకుల్ని బహిష్కరించాలి అని. చైనా సరుకుల్నే ఎందుకు బహిష్కరించాలి? అమెరికా సరుకుల్ని ఎందుకు బహిష్కరించకూడదు? ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అంటే మన సరుకులు మనం ఉత్పత్తి చేసుకోవాలి. అట్లా కాకుండా చైనా నుంచి కొనొద్దు, మనం అమెరికా నుంచి కొనాలి, లేకపోతే బ్రిటన్ నుంచి కొనాలి, లేకపోతే జపాన్ నుంచి కొనాలి అని అంటే మనకేం ఉపయోగం? ఇప్పుడు చైనా నుంచి కొనుగోళ్ళు ఎందుకు పెరిగినాయి? భారతదేశమే కాదు, అమెరికాలో కూడా చైనా గూడ్సే అమ్ముడుపోతున్నాయి, బ్రిటన్లో కూడా చైనా సరుకులే అమ్ముడుపోతున్నాయి. ఎందుకు అమ్ముడుపోతున్నాయి? అవి చవకగా వస్తున్నాయి కాబట్టి అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు చైనా సరుకులు కాకుండా అమెరికా సరుకులు కొంటే మనకేం లాభం? మన కాళ్ళ మీద మనం నిలబడడం ఉండకపోగా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాలి. అందుకని
చైనా సరుకులు బహిష్కరించండి కాదు, మన సరుకులు మనమే తయారు చేసుకుందాం, ఎవరి మీద ఆధారపడొద్దు, ఏ దేశం మీద ఆధారపడొద్దు అనే నినాదం మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు అది రాట్లే, చైనా సరుకులు బహిష్కరించండి అని. ఈ చైనా సరుకులు బహిష్కరించండి అనడానికి కారణం ఇప్పుడు చైనాకు భారతదేశానికి మధ్య సరిహద్దు వివాదం వచ్చింది కాబట్టి చైనాకు బుద్ధి చెప్పడం కోసం ఈ వాదన తెస్తున్నారు అనేటువంటి చర్చ కూడా ఉన్నది. అది నిజమా? చైనా వ్యతిరేక ప్రచారం చైనాకు భారతదేశానికి మధ్య ఈ బార్డర్లో ఇప్పుడు ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత మొదలైంది కాదు. సంవత్సరం క్రితమే చైనా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నదనే ప్రచారం జరిగింది. కరోనా వచ్చిన తర్వాత కరోనాను చైనానే సృష్టించిందనే ప్రచారం జరిగింది. చైనా సరుకులు ఇక్కడికి నాణ్యమైనవి రాకుండా ఉపయోగపడని సరుకులు పంపించింది, కరోనా కిట్లు కూడా అని చెప్పేసి ప్రచారం జరిగింది. తమిళనాడుకు రావాల్సినటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంటు అమెరికా హైజాక్ చేస్తే అమెరికాను పక్కకు పెట్టి చైనానే అమెరికాకు పంపించింది అనే ఒక ప్రచారం జరిగింది. అంటే ఏ చిన్న అవకాశం వచ్చినా చైనా సరుకులకు వ్యతిరేకంగాను చైనాకు వ్యతిరేకంగాను క్యాంపెయిన్ జరుగుతున్నది. ఆ కొనసాగింపుగానే ఇప్పుడు సరిహద్దు వివాదం పేరుతో కూడా చైనా వ్యతిరేక క్యాంపెయిన్ జరుగుతున్నది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ మనం చూస్తున్న విషయాలే. అందుకని ఇప్పుడు చైనా సరుకులు బహిష్కరిద్దామనేది కేవలం సరిహద్దుకు మాత్రమే సంబంధించిన సమస్యనా? నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, దీని మీద భావోద్వేగాలను సులభంగా పెంచవచ్చు. ఆ పేరు మీద చైనా సరుకులను బహిష్కరిద్దామనేటువంటి నినాదం ముందుకు వస్తూ ఉంది. మరి ఎందుకు ఇలాంటి నినాదాలు వస్తున్నాయి? ఇవి ఎవరికి లాభం? ఇది మనం పరిశీలించాలి. అంతేకాదు, ఒకవేళ నిజంగా సరిహద్దు వివాదం వల్లనే వస్తే కూడా ఈ సరిహద్దు వివాదం ఎవరికి లాభం? చైనాకు లాభమా, భారతదేశానికి లాభమా? ఈ రెండింటికి లాభం కాకపోతే మరి ఎవరికి లాభం? అది కూడా మనం పరిశీలించాలి. అందుకని మొదటి అంశం, చైనా సరుకులు బహిష్కరించండి అనేది మనకు ఉపయోగపడదు. అది ఏ అమెరికాకో బ్రిటన్కో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చైనా సరుకులు మనం బాయ్కాట్ చేస్తే మనం కొనేది అమెరికా సరుకులు, బ్రిటన్ సరుకులు. అప్పుడు వాళ్లకు లాభం చేయడం కోసం మనం ఈ నినాదం ఇచ్చినట్టు అవుతుంది. రెండోది, మనకు అదనపు నష్టం. చైనా నుంచి చౌకగా వస్తున్నాయి, అమెరికా నుంచి ఎక్కువ ధర పెట్టి కొనాలి. అందుకని మనం ఖచ్చితంగా చైనా సరుకులు కాదు వాడాల్సింది, కానీ అమెరికా సరుకులు కూడా కాదు, మన సరుకులు మనమే తయారు చేసుకుందాం అనే నినాదం ఈరోజు మనకు ఉపయోగం. దాని మీద దృష్టి పెట్టాలి. భారత ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దాని మీద కేంద్రీకరించాలి. ఇదొక అంశం. ఇక రెండోది, చైనాకు భారతదేశానికి మధ్య ఘర్షణ పెరిగితే భారతదేశానికి ఏమన్నా లాభమా, చైనాకి ఏమన్నా లాభమా? నాకు ఈ రెండు దేశాలకు నష్టమే అనిపిస్తున్నది. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా పరిశీలించండి. నేను చెప్పిన విషయాలు మీకు సరైనవని అనిపిస్తే నమ్మండి, సరైనవి కాదనుకుంటే పక్కన పెట్టండి. కానీ నాకు మాత్రం చైనాకు భారతదేశానికి మధ్య వివాదం పెరిగితే రెండు దేశాలకు నష్టం అనిపిస్తున్నది. ఎందువల్ల? ఒకటి, చైనాకు ఎందుకు నష్టం అంటే, నిన్నగాక మొన్న కరోనా దెబ్బకు విలవిల్లాడిన చైనా కరోనా నుంచి తమ ప్రజల్ని కాపాడుకొని ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను పుంజుకునేటట్టు చేయడం మీద దృష్టి సారించింది. ఇప్పుడు తన బార్డర్ దేశమైనటువంటి సరిహద్దు దేశమైన భారతదేశంతో తగాదా పెరిగితే, యుద్ధ వాతావరణం వస్తే చైనా ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టడం ఇక సాధ్యం కాదు. చర్చ అంతా యుద్ధం వైపు వస్తుంది, చైనా దృష్టి మరలుద్ది, చైనా అభివృద్ధికి అది ఆటంకం. అందుకని అది చైనాకి ఏ విధంగానూ ఉపయోగం కాదు. మరి భారతదేశానికి కూడా ఇప్పుడు చైనా నుంచి కరోనా పేరుతో కొంతమంది పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అది ఉపసంహరించుకోరా రెండు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఒకటి ఉపసంహరించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఉపసంహరించుకున్న వాళ్ళు కూడా వియత్నాంకు పోయారు, దక్షిణ కొరియాకు పోయారు, భారతదేశానికి రాలేదు.
రేపు భారతదేశానికి రావాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది, అందరూ కోరుకుంటున్నారు. చైనా నుంచి ఎవరైనా పెట్టుబడులు ఉపసంహరించుకుంటే వాళ్ళు భారతదేశం వైపు చూడాలి అని ఎవరైనా కోరుకుంటారు, తప్పు కాదు. కానీ ఆ చైనాకు భారతదేశానికి మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, యుద్ధ వాతావరణం వస్తే చైనా నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులు భారతదేశానికి వస్తాయా? ఈ ఉద్రిక్త వాతావరణంలో అక్కడి నుంచి ఉపసంహరించుకున్నవాడు ఇక్కడికి కూడా రాడు, ఇంకెక్కడికైనా ప్రశాంత వాతావరణం ఉన్న దేశానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. అందువల్ల అది భారతదేశానికి ఉపయోగం కాదు. చైనా నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులను ఆకర్షించడానికి చైనాతో తగాదా మనకు ఉపయోగం కాదు. ఇది పీస్ఫుల్గా ఉన్నది, ఇక్కడ వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు, ఇక్కడ చౌకగా ఉత్పత్తి చేసుకోవచ్చు, ఇక్కడనే సరుకులు అమ్ముడుపోతాయి మీకు అని ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నాల మీద మన దృష్టి ఉంటే పెట్టుబడులను ఆకర్షించవచ్చు. అది పక్కకు పోయి యుద్ధ వాతావరణమే వస్తే, అది చైనాతోనే వచ్చిన తర్వాత మనకు చైనా నుంచి పెట్టుబడులు ఇటు వస్తాయని చెప్పేసి అనుకుంటే కల. అందుకని ఇది భారతదేశానికి ఉపయోగం కాదు. మరి చైనాకి ఉపయోగం కాక, భారతదేశానికి ఉపయోగం కాక మరెవరికి ఉపయోగం? ఈరోజు చైనా ఆర్థిక వ్యవస్థ బలపడకూడదు అని కోరుకునేది అమెరికా. సహజంగానే ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటిస్తే తన ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదని ట్రంప్ ఆ లాక్డౌన్ మాత్రం ప్రకటించట్లేడు. చైనా మీద కాల్దూవుతున్నాడు, మనందరికీ తెలుసు. చైనా వ్యతిరేక ప్రచారంలో ఉన్నాడు. చైనా మీద గుర్రుతోటి WHO మీద కూడా తన కోపం ప్రదర్శిస్తున్నాడు. WHOకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఆపేశాడు, మనం చూసాం. చైనా నుంచి తాను దిగుమతి చేసుకునే సరుకుల మీద పన్నులు పెంచాడు. దాంతో చైనా కూడా అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే సరుకుల మీద పన్నులు పెంచింది. ఆ విధంగా అమెరికాకు చైనాకు మధ్యన ఘర్షణ వాతావరణం పెరుగుతున్నది, మనందరికీ తెలుసు, మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇలాంటి సమయంలో చైనాను దెబ్బకొట్టాలంటే అమెరికా భారతదేశాన్ని పావుగా వాడుకోగలిగితే అమెరికాకు ఏమీ అంటుకోకుండానే చైనాను దెబ్బకొట్టగలుగుతుంది, అమెరికా లాభపడగలుగుతుంది. సింపుల్. కాబట్టి అమెరికా చైనాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని వాడుకోవాలి అని అంటే ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి లేదు. సరిహద్దు వివాదం. ఈ సరిహద్దు వివాదంలో ఘర్షణ ఎంత పెరిగితే అంత అమెరికాకు లాభం. మరి అమెరికాకు లాభం అయితే మోడీ ఎందుకు రియాక్ట్ కావాలి? ఇక్కడే అసలు సమస్య. మనం చెప్పుకున్నాం, అమెరికాతో భారత ప్రభుత్వం వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నప్పుడే అనేక మంది విశ్లేషకులు చెప్పారు ఇది ప్రమాదకరమైంది, పులినోట్లో తలపెట్టడమే, అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం మీద మనం సంతకాలు చేయొద్దు అని అనేక మంది ప్రజాస్వామ్యవాదులు చెప్పారు, దేశభక్తులు చెప్పారు, విశ్లేషకులు చెప్పారు. అయినా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెవికెక్కలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకాలే చేసేసింది. మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు, మొండిగా సంతకాలు చేసేసింది. అక్కడ కాంగ్రెసు బీజేపీ రెండు దారులు ఒకటే అయినాయి. దానివల్ల జరిగింది ఏమిటి? ఇప్పుడు అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయింది భారతదేశం. అంటే ప్రపంచంలో అమెరికాకి ఎవరు శత్రువులైతే భారతదేశానికి వాళ్ళు ఆటోమేటిక్గా శత్రువులు కావాలి. అమెరికాకు ఎవరు మిత్రులైతే భారతదేశానికి వాళ్ళు ఆటోమేటిక్గా మిత్రులు కావాలి. మన దేశానికి ఎవరు మిత్రులు అనేది మనం నిర్ణయించుకోవాలి. మనకు లాభం చేకూర్చేవాళ్ళు మనకు మిత్రులు, మనకు నష్టం చేకూర్చేవాళ్ళు మనకు శత్రువులు. మనం నిర్ణయించుకుంటాం మనకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో. కానీ అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం సంతకం చేసిన పాపానికి ఇప్పుడు మన ప్రపంచంలో మన మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మనం కాదు నిర్ణయించుకునేది, అమెరికాకి ఎవరు మిత్రులైతే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు మిత్రులు, అమెరికాకి ఎవరు శత్రువులైతే మనకు ఆటోమేటిక్గా మనకు శత్రువులు. ఇప్పుడు అమెరికా చైనాను దెబ్బగొట్టాలంటే చైనాకు భారతదేశానికి మధ్యన రగలాలి. అందుకే ఇప్పుడు భారత ప్రజానీకం చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించాలి. అంతేకాదు, ఇది ఎవరికి ఉపయోగం అనేది కూడా పక్కన పెడదాం, అమెరికాకు ఉపయోగమా కాదా అనేది కూడా పక్కకు పెడదాం. మనకు మాత్రం గ్యారంటీగా నష్టం. ఏ విధంగా నష్టం? ఒక నష్టం మనం చెప్పుకున్నాం. పొరపాటున చైనా నుంచి ఏవైనా పెట్టుబడులు వస్తే గిస్తే ప్రశాంత వాతావరణం ఉంటే వస్తాయి తప్ప చైనాతో తగాదా ఉంటే ఆ వాతావరణంలో చైనా నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులు మనకు రావడం కష్టం. ఇదొకటైతే,
రెండవది, జనరల్గా ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచిస్తే పక్కింటోళ్లతో తగాదా ఎప్పుడు చెప్పులో రాయి లాంటిదే. తప్పు పక్కింటోళ్ళదా నాదా అనే దాంతో నిమిత్తం లేదు. ఆనుకొని ఉన్నటువంటి రెండిండ్ల మధ్య తగాదా ఉంటే రోజు మనశ్శాంతి ఉండదు. దేశాలకు కూడా అంతే. సరిహద్దు దేశాలతో మైత్రి పెంచుకోవడం అనేది మన అవసరం. మనకు సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఈ దేశాలన్నీ మనకు సరిహద్దు దేశాలు. ఈ సరిహద్దు దేశాలతో మనకు ఎంత స్నేహపూర్వక బంధం ఉంటే అంతగా ప్రశాంత వాతావరణం ఉంటుంది, అంతగా ఉద్రిక్తతలు ఉండవు, అంతగా యుద్ధ వాతావరణం రాదు. రానప్పుడు మనం సైన్యం మీద, యుద్ధావసరాల మీద కేటాయింపులు తగ్గించుకోవచ్చు. మనకున్న వనరులన్నీ, మన దగ్గర ఉపాధి అవకాశాలు పెంచుకోవడం ఎట్లా, మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా మనకు అవసరమైన సరుకులన్నీ మనమే ఉత్పత్తి చేసుకోవడం ఎట్లా, మన దేశంలో రహదారుల నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎట్లా, మన దేశంలో విద్యా వైద్య సౌకర్యాలను పెంచుకోవడం ఎట్లా, వీటి మీద మనం ఖర్చు పెట్టుకోవచ్చు. మన సరిహద్దు దేశాలతో మనకు ఘర్షణ వాతావరణం ఎంత పెరిగితే అంతగా మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆయుధాల మీద పెట్టాల్సి వస్తుంది. అది మన విద్యా వైద్య సౌకర్యాలకు నిధులు తగ్గిస్తుంది, మన దేశ అభివృద్ధి కోసం పెట్టే నిధులను తగ్గిస్తుంది, ఉపాధి అవకాశాల కోసం పెట్టే ఖర్చులకు అవసరమైన నిధులను తగ్గిస్తుంది. ఆ మేరకు మన దేశం నష్టపోతుంది. ఇప్పటికే 2 లక్షల కోట్లు సుమారు మన బడ్జెట్లో ఆయుధాల మీద పెడుతున్నాం, రక్షణ మీద పెడుతున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలతో మనకు మైత్రి బంధం పెరిగితే ఈ 2 లక్షల కోట్ల ఖర్చు అవసరం ఉండదు ఆయుధాల మీద. వాటిల్లో గణనీయమైనటువంటి నిధులు మనం మన అభివృద్ధికి, విద్యా వైద్య సౌకర్యాలకు మరల్చుకోవడానికి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా, మన అవసరాలన్నీ తీరే విధంగా మన ఉత్పత్తులు మనమే చేసుకోవడానికి మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని ఈరోజు చైనాతో భారతదేశానికి ఘర్షణ ఏ విధంగానూ భారతదేశానికి ఉపయోగం కాదు. చైనాకు ఉపయోగమా కాదా, అమెరికాకు ఉపయోగమా కాదా, ఇంకెవడికో ఉపయోగమా కాదా కాసేపు పక్కన పెడితే, మనకు ఉపయోగం కానిది మనం చేయకూడదు, మనకు నష్టం చేసేది మనం చేయకూడదు. ఇక్కడ మన సైన్యం గొప్పదా, చైనా సైన్యం గొప్పదా, మన ఆయుధాలు గొప్పయా, చైనా ఆయుధాలు గొప్పయా, ఎవరు రైటు ఎవరు రాంగు, ఈ చర్చలు చాలా చేయొచ్చు, తొడగొట్టచ్చు, సవాళ్ళు విసరొచ్చు. అవి చాలా సులభం. కానీ ఆలోచించి జాగ్రత్తగా ఈ ఉద్రిక్తతలు పెరిగితే భారతదేశానికి లాభమా నష్టమా విశ్లేషించడం అనేటువంటిది దూరదృష్టికి సంబంధించిన విషయం, విజ్ఞతకు సంబంధించిన విషయం, బాధ్యతకు సంబంధించిన విషయం. అందుకని 130 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాధ్యతాయుతంగా విశ్లేషించాలి, బాధ్యతాయుతంగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి. తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనే చర్చ కంటే ఈ 2 దేశాల మధ్య మైత్రీ బంధం మనకు అవసరం, ఘర్షణ వాతావరణం మనకు నష్టం అనుకున్నప్పుడు అందుకు అవసరమైనటువంటి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. 2 దేశాల సైనికాధికారులు, 2 దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు చర్చల ద్వారా ద్వైపాక్షికంగా ఈ సమస్యని ఎంతగా పరిష్కారం చేసుకుంటే అంత ఉపయోగం. ఆ వైపు దృష్టి పెట్టడం అవసరం, ఆ వైపే దృష్టి కొనసాగించడం అవసరం. పరస్పరం రెచ్చగొట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం.